జగన్ అడ్డాపై పవన్ కన్ను, అరకులో మొదలైన సరికొత్త పొలిటికల్ గేమ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వైసీపీకి ముందెన్నడూ లేనంతటి అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీకి ఉద్దండులైన నాయకుల కోటలు సైతం పేక మెడల్లా కూలిపోయాయి. కానీ ఇంతటి ప్రళయంలోనూ వైసీపీకి చెందిన ఒక కొండ మాత్రం చెక్కు చెదరలేదు. అదే వైసీపీ కంచుకోట. దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాల సైతం అక్కడ పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఆ జయమైన కోటను బద్దలు కొట్టడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. వారాహి టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇంతకీ ఆ కోట ఎక్కడుంది? అక్కడ పవన్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ చెక్కు చెదరని కంచుకోట మరెక్కడో లేదు. ప్రకృతి అందాలకు నిలయమైన అరకు ఏజెన్సీలో ఉంది. 2014లో వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇక్కడ ఆ పార్టీదే ఏకఛత్రాధిపత్యం. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లు ఉంటే 2014, 2019 ఎన్నికల్లో అరకు ప్రాంతం వైసీపీకి బ్రహ్మరథం పట్టింది. దీనికి ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఉంది. వరుసగా 3 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ కు 3 మహిళలను బరిలోకి దించి హ్యాట్రిక్ కొట్టింది వైసీపీ. 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి, 2024లో ప్రస్తుత ఎంపీ తనూజా రాణి. ఇలా అక్కడ వైసీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో పరువు నిలుపుకుంది అంటే కారణం ఈ అరకు ఎంపీ సీటు. అలాగే అరకు, పాడేరు అసెంబ్లీ సీట్లే. ఇన్నేళ్లుగా టీడీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ కోటను బద్దలు కొట్టలేకపోయాయి. కట్ చేస్తే సీన్ లోకి జనసేన ఎంట్రీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పైన పెట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు వరద పారిస్తున్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి గిరిజనుల గుండెల్లో గూడు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ సీట్లో జనసేన తన బోని కొట్టింది. ఈ ఒక్క సీటుతో ఆగిన పవన్ ఇప్పుడు అరకు ఎంపీ పరిధిలోని అన్ని సీట్ల పైన కన్నేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పరిశీలకుడుగా ఉన్న నాగబాబు రీసెంట్ గా ఒక సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో అరకు పరిధిలోని అన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, అందుకోసం భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నామని బాంబ్ పెంచారు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద లాజిక్ మరియు పొలిటికల్ పంచాయతీ దాగి ఉంది. అరకు ఎంపీ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో పాడేరు, అరకు ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉన్నాయి. పాలకొండలో జనసేన గెలిచింది. మిగిలిన కురుప్పాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం ఈ 4 సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు నాగబాబు చెప్పినట్లు జనసేన 7కి 7 సీట్లు పోటీ చేయాలంటే సిట్టింగ్ స్థానాలను వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందా? దశాబ్దాలుగా ఉన్న తమ నాయకులను పక్కన పెట్టి జనసేనకు సీట్లు ఇస్తే టీడీపీ కేడర్ ఒప్పుకుంటుందా? సీట్ల సర్దుబాటు కూటమిలో చిచ్చు రేపుతుందా? లేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టడానికి ఈ మాస్టర్ ప్లాన్ వేశారా? రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. ఒకవైపు వైసీపీ తన ఏకైక అడ్డాను కాపాడుకోవాలని చూస్తుంటే, మరోవైపు జనసేన తన జెండా పాతాలని ఉవ్విళ్ళూరుతుంది. మరి ఈ అరకు రాజకీయ చదరంగంలో పైచేయి ఎవరిదై అవుతుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ తన సిట్టింగ్ సీట్లను జనసేనకు త్యాగం చేస్తుందా? కింద కామెంట్ చేయండి.